వైసీపీలో ఊహించని పరిణామం. పార్టీకి ఎంపీ విజయసాయిరెడ్డి రామ్. వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ. ఇప్పటికే 3 ఎంపీలు బై. నమ్మిన విజయసాయిరెడ్డే పోతే ఎలా? పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా? 5 సంవత్సరాల కాలంలో కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనైనటువంటి మాట కొంత కాదు, కార్యకర్తల అసంతృప్తికి లోనైనటువంటి మాట వాస్తవం. దానికి మనం అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వైసీపీ పరిస్థితి తయారవుతోంది. అసలే అధికారం కోల్పోయిన వైసీపీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చవిచూసింది. 6 నెలలు గడిచాయో లేదో నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి బై చెప్పేస్తున్నారు. జగన్తో పాటు జైలుకు వెళ్లిన వాళ్లే కాదు, వైఎస్ కుటుంబంతో 40 ఏళ్ల అనుబంధం ఉన్న వాళ్లు జలక్కిస్తున్నారు. ఈ ఊహించని పరిణామంతో వైసీపీలో ఏం జరుగుతోంది? ఇంకా ఎంతమంది ఎంపీలు రాజీనామా చేస్తారు అన్న చర్చ జరుగుతోంది. నువ్వు ఒక ముసలి నక్క, నువ్వు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో, ఎవరి కాళ్ళు మొక్కుకో, కానీ నీ నిజ స్వరూపం, నీ కుటుంబం, నువ్వు, నీ వియంకుడు, నీ అల్లుడు చేసిన పాపాలు, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించు నిన్ను. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. కొన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డికి తోడు నీడలా ఉంటున్న విజయసాయిరెడ్డి అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ పదవితో పాటు ఎంపీ పదవికి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు అన్నీ తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డే వైసీపీకి రామ్ అంటే మిగిలిన నేతల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసిన విజయసాయి జగన్తో పాటు జైలుకు వెళ్లారు. అనేక కేసుల్లో ఏటూ నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం కేసులన్నీ కోర్టులో ఉన్నాయి. 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబంతో ఉంటున్న విజయసాయి వైసీపీకి రాజీనామా చేయడం పార్టీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న విజయసాయిరెడ్డి కాషాయ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రాజీనామా చేశారన్న చర్చ మొదలైంది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని ప్రకటించిన విజయసాయి వేరే పదవిలో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని వెల్లడించారు. పూర్తిగా వ్యక్తిగతం. నేను ఈ యొక్క ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించానో అప్పటి పరిస్థితులు వేరే, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. అయితే ఇక్కడే అనేక అనుమానాలు వైసీపీ శ్రేణులను వెంటాడుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి జగన్ కుటుంబానికి చెందిన కంపెనీలకు సలహాదారుగా పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూగా ఉన్నారు. 2012 జనవరి 2న విజయసాయిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో జగన్ కంటే ముందు అరెస్ట్ అయ్యింది ఆయనే. సండూరు పవర్ కంపెనీ షేర్ల అమ్మకంలో అవకతవకల్లోనూ విజయసాయిపై అభియోగాలు నమోదయ్యాయి. విపత్కర పరిస్థితుల్లోనూ జగన్ వెంట నడిచిన విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. 2016లో ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. ఓవైపు జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతూ ప్రజల మధ్య తిరుగుతుంటే, విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధించిన పనులు చక్కబెట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలతో ఆయన సన్నిహితంగా మెలిగారు. వైసీపీ, బీజేపీ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడంలో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర. వైసీపీకి తెర వెనుక నుంచి వ్యూహాలు రచించారు. ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ ను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసేలా ఒప్పించింది విజయసాయిరెడ్డేనని చెబుతారు. అలాంటి వైసీపీకి రాజీనామా చేయడం, జగన్ కు దూరం కావడం నమ్మశక్యంగా లేని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటిదాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు జగన్. అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా విజయసాయిని తప్పించారు.
అదే సమయంలో విజయసాయిరెడ్డి కంటే సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రభుత్వంలో ఏం జరిగినా సజ్జల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేవారు. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోవడం సజ్జలకు పార్టీలో ఇంపార్టెన్సీ పెరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తారక రత్న మరణించిన సమయంలో కూతురు అలేఖ్యకు అండగా నిలిచారు. చంద్రబాబు పక్కనే ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు తనకు అన్నయ్య అవుతాడని చెప్పారు. ఈ వ్యవహారం వైసీపీ నేతలకు రుచించలేదు. విజయసాయిపై అనేక విమర్శలు చేశారు. ఇలా అనేక పరిణామాలతో వైసీపీకి సాయిరెడ్డి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.